నిన్న నైట్ రాజాసాబ్ ప్రీమియర్ చేశారు కదా, అనకాపల్లిలో చూసాను నేను రాజా థియేటర్లో సినిమా. టికెట్ ఎక్కడ పెడుతున్నాను చూడండి. అంటే ఎందుకు పెడుతున్నానంటే ఆల్రెడీ రివ్యూ చేశా. రివ్యూ కింద చాలా మంది అయితే కామెంట్స్ పెట్టారు, అన్న నువ్వు నిజంగా సినిమా చూసావా లేదా అని. సినిమా చూసే చెప్పాను భయ్య, సినిమా నాకు నచ్చింది అని చెప్పి. నాకు నచ్చింది కూడా బేసిక్గా. బట్ అందరికీ నచ్చాలని ఏం లేదు. చాలా సినిమాలు కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చదు. ఒక్కొక్కల ఆలోచన ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి అయితే వెళ్తుంటారు. బట్ బేసిక్గా నేనైతే మాత్రం ప్రభాస్ గారి గురించే వెళ్ళా. డైరెక్టర్ మారుతి గురించి వెళ్ళలేదు, ఆ హీరోయిన్స్ గురించి వెళ్ళలేదు, మిగతా యాక్టర్స్ ఎవరి గురించి వెళ్ళలేదు. జస్ట్ ప్రభాస్ గారిని చూడాలి, ఆయన్ని ఎలా ప్రజెంట్ చేశారో చూడాలి. అండ్ అలాగే ఆయన ఎంతవరకు చేయని ఒక జానర్ లో మూవీ చేస్తున్నారు. సో ఈ జానర్ లో మూవీ ఎలా ఉంటుంది, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ తోనే వెళ్ళా సినిమా. ఎక్స్పెక్టేషన్స్ అయితే జీరోతో వెళ్ళా. బట్ మూవీ చూసాక నా ఎక్స్పెక్టేషన్స్ మించే ఉంది సినిమా. ముఖ్యంగా నాకు బాగా అనిపించింది ఏంటంటే ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ పీక్స్ లో ఉంది. నేను చాలా సినిమాలో చూసా, బుజ్జిగాడు, ఇంకా చాలా సినిమాలు ఆయన ర్యాండమ్ గా కాస్త కామెడీ జనరేట్ చేస్తారు ఆయన యాక్టింగ్ తోనే. అలాగే ఈ సినిమాలో ఏంటంటే సినిమా మొత్తం ఉన్నారు ఆయన. ఎక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ సలార్ మూవీలో ప్రభాస్ స్క్రీన్ మీద ఎంతసేపు కనిపించారని చెప్పి టైం కాల్కులేషన్ చేసి మరీ పెట్టారు కదా. బట్ ఈ సినిమాలో ఏంటంటే ట్రూలీ మూవీ అంతా ఉంటాడు ప్రభాస్, అండ్ మూవీ అంతా కూడా కామెడీ చేస్తానే ఉంటాడు. ఇంకా ఆ కామెడీని విపరీతంగా ఎంజాయ్ చేశాను నేనైతే. నాకు పర్సనల్ గా నాకు బాగా నచ్చింది అంతే. అండ్ అలాగే ఎమోషనల్ సీన్స్, నాన్నమ్మకి తనకి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది నా వరకు. 9 గంటలకు షో వేస్తే నైట్, దానికన్నా ముందు థియేటర్ దగ్గర సెలబ్రేషన్ చేశారు. ఇక్కడ వేస్తాను చూడండి. అండ్ లైవ్ కూడా పెట్టాను నేను మన ఛానల్లో. బట్ ఆ లైవ్ కి కాపీరైట్ అయితే పడింది. ప్రభాస్ గారు సాంగ్స్ ఏవైతే అక్కడ డీజే దగ్గర ప్లే చేశారో వాటి వల్ల అయితే కాపీరైట్ అయితే పడింది. అన్నీ రిమూవ్ చేసేసే వీడియో నేను. అయితే ఆ తర్వాత థియేటర్ లో కూడా కొన్ని సీన్స్ అయితే నేను స్టేటస్ పెట్టుకోవడానికి నార్మల్ గా పెట్టుకుంటారు కదా వాట్సాప్ లో. సో అందుకని తీసి అవి కూడా వేస్తా. వేయకూడదు, మాక్సిమం వేస్తే కాపీరైట్స్ పడే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. సో సినిమా చూడకుండా అయితే రివ్యూ చెప్పలేదు భయ్య, నాకు నచ్చింది. ఒకటే చెప్తున్నా, ఇది సెకండ్ రివ్యూ. మీకు ఎవరికైనా సరే ప్రభాస్ గారి యాక్టింగ్ కానివ్వండి, ఆయన కామెడీ టైమింగ్ కానివ్వండి, అండ్ అలాగే ఆయన నుంచి చాలా సినిమాలు చూసాం. అలాగే ఒక హర్రర్ జానర్లో ఆయన నుంచి ఒక సినిమా చూడాలి, ఎలా ఉంటుందో అనే ఫీలింగ్ మీకు ఉంటే ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి. డిసప్పాయింట్ అయితే అవరు. ఒకటే అంటే నిన్న నేను కాన్స్లో చెప్పలేదు, ఒక వైబ్లో వచ్చా, వైబ్లో వీడియో చేసి వెళ్ళిపోయా. 3 అవర్స్ ఉంది మూవీ. ఆ 3 అవర్స్ అనేదే కాస్త మైనస్ అని చెప్తా. ఆ 3 అవర్స్లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ మూవీ తీసేవచ్చు, ఈజీగా తీసేయచ్చు. బట్ డైరెక్టర్ అనుకోలే, అంటే నాకు కావాలి మొత్తం పెట్టాలని అనుకున్నా. ఆయన విజన్ అది, ఆయన మనం ఎలా డిసైడ్ చేస్తాం. అందువల్ల ఏంటంటే కొంతమందికి నచ్చకపోవచ్చు. ఆ 3 అవర్స్ మూవీ ఏదైతే ఉందో కంప్లీట్గా ప్రభాస్ గారి మేనరిజం మీద వెళ్ళిపోతుంది, ఆయన కామెడీ టైమింగ్ మీద వెళ్ళిపోతుంది. కాకపోతే అందులో కొన్ని సీన్స్ తీసేసి ఉంటే బాగుంది అనిపించింది. అండ్ ముఖ్యంగా నాచే సాంగ్ ఏదైతే ఉందో ఆ మహల్లోకి వెళ్ళిన తర్వాత ఈ హీరోయిన్స్ అందరినీ కూడా కావాలని ఆ సాంగ్ గురించి రప్పించడం కొంత అన్సింకింగ్ అనిపించింది. అండ్ ఏంటంటే ఆ సాంగ్ కూడా అవసరంలే, ఏదో యూట్యూబ్లో పెట్టేస్తే సరిపోయింది. ఏదో షూట్ చేశారు, ఓకే, యూట్యూబ్లో వదిలేస్తే బాగున్ను. బట్ ఏంటంటే సినిమాలో పెట్టాలనుకున్నారు, ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని చెప్పి పెట్టారు. సో అందువల్ల ఏంటంటే సినిమా నిడివి అనేది చాలా ఎక్కువైపోయింది, రన్ టైం అనేది. అందువల్ల కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. కానీ నిజంగా ఒక హాఫ్ అన్ అవర్ మూవీ ఎగ్జాక్ట్గా కట్ చేసి 2.5 అవర్స్ రన్ టైంతో మూవీ కనుక తీసుంటే అందరికీ నచ్చేదే. బేసిక్గా నాకైతే నచ్చింది. 3 అవర్స్ ఉన్నా నాకైతే మూవీ నచ్చింది, పక్కన పెట్టండి. ఇంకొకటి ఏంటంటే ట్రైలర్ ఏదైతే ఉందో, మన పాత ట్రైలర్, ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్, అందులో కొన్ని సీన్స్ ఉంటాయి ప్రభాస్ గారి. అంటే ముసలివాడి గెటప్ వేసుకొని రాజ్యసభలో మారే సీన్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ అప్ అండ్ డౌన్స్ అవుతుంటారు పైనుంచి కిందకి చూపించారు కదా ట్రైలర్లో. అదే మెయిన్ అక్కడ హైలైట్ అయింది ఆ ట్రైలర్కి, సెకండ్ ట్రైలర్ కాకుండా. ఆ సీన్స్ ఏవీ లేవు. మరి ఎందుకు షూట్ చేశారు, ఎందుకు పెట్టలేదు? అండ్ అలాగే రాజాసాబ్ 2 ఉంటుందని చెప్పారు, సర్కస్ పార్క్ అని చెప్పి అనౌన్స్ చేశారు. 2035లో ఎప్పుడో రిలీజ్ అవుతుందని చెప్పారు. ఎందుకు అవసరం లేదు కదా, ఈ సినిమాని కంప్లీట్గా ఎండ్ చేసుకుంటే బాగుందని అనిపించింది. బట్ ఓవరాల్గా ఈ లాజిక్స్, మ్యాజిక్స్ ఇవన్నీ పక్కన పెడితే ఫ్యామిలీతో వెళ్ళి చూడదగ్గ సినిమానే చెప్తాను భయ్య. ఒకటి, చాలా మంది ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు, చాలా మంది నాకు నచ్చలేదు, వాడి ప్రాస్పెక్టివ్లో ఆడు చెప్పాడు అంతే. కానీ మీకు నచ్చదని మీరు ఎప్పుడు అనుకోకండి, ఫ్యామిలీకి నచ్చదని అనుకోకండి. ముఖ్యంగా పిల్లలతో వెళ్తే మాత్రం ట్రూలీ ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఆ విఎఫ్ఎక్స్ కానివ్వండి, ఆ హర్రర్ ఎలిమెంట్స్ కానివ్వండి, ఆ మహల్లోకి జరిగే కొన్ని వింత సంఘటనలు కానివ్వండి, ముఖ్యంగా ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ మాత్రం సూపర్ అని చెప్పాలి. ఈ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా బేస్ చేసుకోకుండా ఈ పండగ సీజన్లో చూడదగ్గ సినిమానే చెప్తా. ఫ్యామిలీతో వెళ్ళండి, ఖచ్చితంగా సినిమా మీకు ఎంటర్టైన్ అయితే చేస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరైతే విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. లేదు నాకు ప్రభాస్ సినిమాలు నచ్చవు, ఎంతో బాగుంటుంది తప్ప నేను ఆయన సినిమాలు చూడలేని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్ళకపోవడమే మంచిది. చాలా డిసప్పాయింట్ అయితే అవుతారు. ఎందుకంటే సినిమా రన్ టైమే 3 అవర్స్ ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది అయితే పడతారు. ఇది ఎందుకంటే చాలా 2-3 కామెంట్స్ పెట్టారు, అన్న నువ్వు సినిమా చూసావో లేదా అని. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నా, ఒక క్లారిటీ ఇచ్చానని అయితే అనుకుంటున్నా. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేయండి, అప్పుడే వీడియో ఇంకొక 10 మందికి రికమెండ్ అయితే అవుతుంది. మరొక మంచి రివ్యూతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను. చాలా సినిమాలు ఉన్నాయి సంక్రాంతి బరిలో, ప్రతి సినిమా కూడా ఫాస్ట్గా రివ్యూ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం నేనైతే చేస్తాను. సపోర్ట్గా ఉంటారని అనుకుంటాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.